సర్వ సమృద్ధి. మీ ప్రేయర్‌లో పలకాలమ్మా ఇవన్నీ సర్వ సమృద్ధి. అన్ని విషయాలలో సమస్త ఆనందముతో, సమాధానముతో నన్ను, నా కుటుంబాన్ని నింపు ప్రభువా. సర్వ సమృద్ధిలోకి నడిపించు ప్రభువా. మేము ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించేలాగా దయచేయి ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా. సో, ఇలాంటి మాటలు నువ్వు ప్రేయర్‌లో పలకాలి. సో వాక్యానుసారమైన మాటలు వాక్యంతో నా ఆకాశ ధననిధిని తెరవండి, మంచి దీవెనలతో నన్ను తృప్తిపరచండి అని ఇలా ప్రార్థించండి. సో దేవుడు తప్పకుండా మనందరినీ కూడా సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. ఎందుకంటే అమ్మా ఈ సర్వ సమృద్ధి అనేది దేవుడి చిత్తము. సో దేవుడి చిత్తము. సో మనం సమృద్ధిలోకి రాకుండా ఆపడం అనేది అపవాది చిత్తము. సో మనం సర్వ సమృద్ధిలోకి నడవాలి, సర్వ సమృద్ధిలోకి నడవాలి. అప్పుడు దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్టయితది. అయితే చాలా మందిలో ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంటది. సో అది అలాగే ఉంటదని మాత్రం ఎప్పుడు గూడా అనుకోవద్దు ఫైనాన్స్ ప్రాబ్లమ్. సో అది జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయగలుగుతాడు. ఇప్పుడు నీకేదైతే లోటుగా ఉందో, ఏదైతే తక్కువగా ఉందో దాని గురించి నువ్వు అత్యధికంగా ప్రార్థిస్తే ఆ విషయంలో దేవుడు సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. అందుకే ప్రేయర్ ఒక విపన్ని వాడండి. దేవుడు మనందరికి ఇచ్చిన ప్రేయర్ విపన్ని వాడండి. అప్పులున్నాయా ప్రేయర్ చేసుకోండి. ఎలాగైనా అప్పులు పోవాలని కంటిన్యూస్ గా బలంగా ప్రార్థించుకోండి. సో ప్రతిరోజు ప్రార్థించండి క్రమం తప్పకుండా. దేవుడే ఏదో ఒక ద్వారాలను ఓపెన్ చేసి ఆ అప్పులు లేకుండా చేస్తాడు. సో దేవుణ్ణి జ్ఞానం అడగండి. ఎలా మనము సంపాదించాలి, ఆపర్చునిటీస్ అడగండి. ఏంటిది మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగాలని అడగండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. సో సమృద్ధిలోకి నడిపిస్తాడు మన దేవుడు. సో చాలా సాక్ష్యాలు కూడా నేను విన్నాను. దేవుని నమ్ముకున్న తర్వాత. ఒకప్పుడు ఇలా ఉండే నా జీవితం. దేవుని నమ్ముకున్న తర్వాత ఇట్లా అన్ని విషయాలలో వర్ధిల్లాను. ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. సో అభివృద్ధి చెందాము, విస్తరించాము అని చాలా కొన్ని వేల సాక్ష్యాలు విన్నాము మనందరము కూడా. సో దేవుడు అందరికీ చేస్తాడు. ఒకరికి చేసి ఇంకొకరు చేయకుండడానికి పక్షపాతి కాదు. సో అడగండి. అడిగినప్పుడు దేవుడు మన జీవితాలలో కూడా కార్యాలు చేస్తాడు. కాకపోతే ఓవర్ నైట్ లో దేవుడు ఏది చేయడు. కొంచెం అభివృద్ధి చెందుతాడు. సో ఆయన ముందు యథార్థంగా హృదయంగా కలిగి నువ్వు అడుగుతూనే ఉండు దేవుణ్ణి. ఆయన నీకు మార్గాలను సరళం చేస్తాడు, నీకు అభివృద్ధిని చూపిస్తాడు. నువ్వు నువ్వు ఇంక్రిమెంట్ కావాలని దేవుడు కోరుకుంటాడు. మనం ఎప్పుడైనా కూడా ఇంక్రిమెంట్ కావాలని కోరుకుంటాడు దేవుడు. సో అక్కడే ఉండాలని ఎప్పుడు కూడా కోరుకోడు దేవుడు. అన్ని విషయాలలో సర్వ సమృద్ధిగా వెళ్ళాలి. ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, వస్త్ర సమృద్ధి, జ్ఞానంలో సమృద్ధి, దేవుళ్ళు ఎదగడం సమృద్ధి. సో అన్ని విషయాలలో మనం సమృద్ధిగా ఉండాలని దేవుడి చిత్తము. సో మీరు కూడా ప్రార్థించుకోండి. అందరూ కూడా ఇది ఎవరి ప్రార్థన వాళ్ళనే పనిచేస్తుందండి. ఎవరి ప్రార్థన జస్ట్ ఒక దైవజనుడుగా నేను చెప్తున్నాను. వాక్యాన్ని చూపించి ఇలా బ్లెస్ కావచ్చు మనం కూడా అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థించుకుంటే నేను మీరు ప్రార్థించుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. సో ఎవరి ప్రార్థన వాళ్ళదే పనిచేస్తుంది, ఎవరి విశ్వాసం వాళ్ళదే పనిచేస్తుంది. నాది ఒక సపోర్ట్ లాగా పనిచేస్తుంది నా ప్రేయర్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ లోపల కూడా మీకు ఫలించాలని లేకపోతే, మీ లోపల కూడా అభివృద్ధి చెందాలని లేకపోతే, మీ లోపల కూడా సర్వ సమృద్ధిలోకి రావాలని లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. నీ మైండ్ సెట్ చెప్తున్నా కదా, అలాగే లేమితనాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకో, లైఫ్ లాంగ్ అదే లేమితనం ఉంటది. వద్దు ప్రభువా నాకు ఈ లేమితనం వద్దు, తీసివేయి, సర్వ సమృద్ధిలోకి నడిపించమన్నప్పుడు దేవుడు తీసివేసేస్తాడు. నీకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థించగానే జ్వరమును తీసేస్తున్నాడు దేవుడు. కోల్డ్ వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు వాటిని తీసేస్తున్నాడు. సో నీకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అనారోగ్య సమస్యలను తీసేస్తున్నాడు దేవుడు. నీకు సమృద్ధిని ఎందుకు ఇవ్వడు? నీ పేదరికాన్ని, నీ లేమితనాన్ని ఎందుకు తీసేయడు? నీ అప్పులను ఎందుకు తీసేయడు? తీసేస్తాడు. నువ్వు నమ్మి ప్రార్థించు. ఫిక్స్ కాకు, ఇది నా జీవితం ఇలాగే ఉంటుందని ఫిక్స్ కాకు. నువ్వు అడుగు దేవుణ్ణి, ఆయన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. కంటిన్యూస్ గా అడగాలి దేవుణ్ణి, ఇచ్చేదాకా అడగాలి. సో దేవుడు మన లోపల ఇంట్రెస్ట్ ని, కాన్సన్ట్రేషన్ కూడా చూస్తాడు, ఫోకస్ ని కూడా చూస్తాడు, ఆ డిజైర్ ని కూడా చూస్తాడు. సో కాబట్టి సర్వ సమృద్ధిలోకి వెళ్దాము. సో ఒక సందర్భం వచ్చింది మత్తయి సువార్త 14:15 సో ఇది అందరికీ తెలుసు మనందరికీ. కాకపోతే దేవుడు ఇట్లా లేమితనాన్ని కూడా ఎలా సమృద్ధిగా ఆశీర్వదించాడో చూద్దాము. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, సో సాయంకాలం అయినప్పుడట ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము. సో అంటే యేసు ప్రభు వారు శిష్యులు అందరూ కూడా అరణ్య ప్రదేశంలో ఉన్నారు. సో ఇప్పటికే పొద్దుపోయాను. సో అంటే ఇప్పటికే నైట్ అయిపోయింది.
ఈ జనులు గ్రామంలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కుంటకే వారిని పంపివేయమని చెప్పిరి. సో ఆయనను వెంబడిస్తున్న జనాలందరూ కూడా భోజన పదార్థాలు కొనుటకే వారిని పంపివేయమని యేసు ప్రభు వారితో తన శిష్యులు చెప్తున్నారు. సో ఇక్కడ అరణ్య ప్రదేశము అంటే ఇక ఏమీ దొరకని ప్రదేశము. సో సాదృశ్యము అరణ్య ప్రదేశంలో ఏమన్నా షాపులు ఉంటాయండి? అరణ్య ప్రదేశంలో ఏమన్నా కొనుక్కోగలుగుతామా? ఏమీ కొనుక్కోలేము. సో అరణ్య ప్రదేశంలో ఇప్పటికే పొద్దుపోయాను అంటే నీ పరిస్థితులు ఇక చేజారిపోయాయి. అంటే ఇక అంతా అయిపోయింది అని అనుకుంటున్నావా? సో నీ జీవితం కూడా ఇలాగే ఉందా? సాయంకాలం అయినప్పుడు శిష్యులని వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశం అంటే ఇక ఏ ద్వారాలు ఉండవు. అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. సో ఇప్పటికే పొద్దుపోయాను అంటే ఇప్పటికే నీ పరిస్థితులన్నీ చేజారిపోయాయా? సో ఇలాగా కూడా నువ్వు ఈ వాక్యాన్ని తీసుకోవచ్చు. సో అరణ్య ప్రదేశంలో ఏ షాపులు దొరకవు, ఏ ప్రొవిజన్ దొరకదు. ఇప్పుడు నీ జీవితం కూడా అరణ్య ప్రదేశం లాగా ఉందా? ఎట్టు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నావా? ఎట్టు కూడా నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావా? ఎక్కడ కూడా నీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదా? లేకపోతే నీ దారాలన్నీ మూసుకుపోయాయా? లేకపోతే నీకు ఏది కూడా ఓపెన్ కావట్లేదు, ఏది చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? ఇప్పటికే పొద్దుపోయాను అంటే నీ పరిస్థితులన్నీ చేజారిపోయినట్టున్నాయా? సో ఇలా మనం వాక్యాన్ని మెడిటేట్ చేద్దాం. యేసు వారు వెళ్ళనక్కర్లేదు. చూసారా? నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, అంటే యేసయ్యనే మనందరినీ కూడా రక్షిస్తాడు. ఆయనే మనకు కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీరు వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, యేసు వారు వెళ్ళనక్కరలేదు అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. వారికి భోజనం పెట్టుడని అంటే నేనే మీకు ప్రొవిజన్ చేస్తాను అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీలో చాలా మందికి అప్పుల బాధతో బాధపడుతున్నారు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు ఇంకా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు అంటే నీ పరిస్థితి కూడా ఇలా అరణ్య మార్గం లాగా ఉంది. ఎక్కడికి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా? ప్రార్థించు, బలంగా ప్రార్థించు. అయ్యా నాకు ద్వారాలు నొప్పాయి, ఈ అప్పుల కాడేను విడుదల కలిగించండి, సూపర్ న్యాచురల్ గా ప్రొవిజన్ చేయమని అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరు వారికి భోజనం పెట్టురని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. చూసారా? సమృద్ధి లేదు, ఇక్కడ లేమితనం ఉంది. సో 5 రొట్టెలు 2 చేప ముక్కలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. సో సమృద్ధి లేకుండా లేమితనంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కొంచెమే ఉంది వాళ్ళ దగ్గర, ఉన్నది కొంచెమే. ఈ రోజు నీ పరిస్థితి కూడా ఇలాగే ఉందేమో. కొంచెమే ధనం ఉండొచ్చు, కొంచెమే నీకు ఇంట్లో గ్రాసరీస్ ఉండొచ్చు, కొంచెమే నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, లేకపోతే కొంచెమే నీకు అభివృద్ధి ఉండొచ్చు, ఇలా షార్టేజ్ ఉండొచ్చు. దేవుడు ఇలా లేమితనాన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఈ లిమిటేషన్ ని కాస్త బ్రేక్ చేస్తాడు. సో వారు అక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి. సో చూసారా, మనకు కొద్దిలో లేమితనంలో నుంచి మనం దేవుడికి ఇవ్వాలండి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి, ఇప్పుడు ఆయన కొంచెంనే ఆయన చేతిలోకి తీసుకుంటున్నాడు. పచ్చిక మీద కూర్చుండని జ్ఞానులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, చూసారా అండి, మనకున్న కొంచెమే మనము యేసయ్య చేతిలో పెడితే ఆయన దానిని ముట్టి ఆశీర్వదిస్తాడు. అందుకే ఇవ్వుడు ఇవ్వబడునన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారికి వాళ్ళు ఏమి ఇచ్చారు? కొంచెమే ఇచ్చారు, 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు. సో ఇప్పుడు దాన్ని స్వీకరించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ మిరాకిల్స్ నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడే జరుగుతుందండి. దేవుడికి ఇస్తున్నప్పుడే నీకు ఫైనాన్షియల్ అభివృద్ధి జరుగుతుంటా ఉంటది. సో ఇక్కడ వాళ్ళకు ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చాడు. చేతికి ఉన్నది ఎంత? కొంచెమే. ఆ కొంచెం కాస్త ఇచ్చేశారు, అంటే లేమిలో ఉండి వాళ్ళు ఇచ్చేశారు. కూర్చుండ్రని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించిరి. చూసారా అండి, దేవుడు అలా లేమితనాన్ని కూడా ఏం చేశాడు? ఇక్కడ సమృద్ధిగా ఆశీర్వదించాడు. సో ఇప్పుడు నీకు కూడా కొంచెమే ఉండొచ్చు, నీకు కూడా పరిస్థితి కొద్దిగానే ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే దేవుడి చేతిలో పెడతావో ఆయన ఆశీర్వదించి దానిని నీవు అద్భుత రీతిగా ఆయన మలుస్తాడు, అద్భుత రీతిగా లేమితనాన్ని తీసివేసేస్తాడు. అందుకే దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడు జాప్యం చేయకండి. దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా
మర్చిపోకండి. సో ఎందుకంటే ఆ ఇచ్చిందే ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఇచ్చిందే నీకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇప్పుడు దేవుడికి ఇచ్చిన యేసు ప్రభువారికి ఇచ్చింది బ్లెస్ అయిందా కాలేదా? సో ఆ లిమిటేషన్ ని తీసేసాడా లేదా? దేవుడికి ఇచ్చిన లిమిటేషన్ ని తీసివేసేసాడు. ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన గుప్పలు 12 గంపల నిండా ఎత్తిరి. చూసారండి, సర్వ సమృద్ధి వచ్చిందా లేదా? సమృద్ధి వచ్చిందా లేదా? సో అప్పటి వరకు కొంచెమే ఉన్న దానిని యేసుప్రభు వారి చేతిలో పెట్టినప్పుడు దానిని ఆశీర్వదించి అందరూ తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఎత్తిరి. ఇప్పుడు మనం కూడా ఇలా ఆశీర్వదించబడాలి. మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులం అందరం కూడా తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా నిండే అంత గ్రాసరీస్ మన ఇంట్లో ఉండాలి, రైస్ బ్యాగ్స్ ఉండాలి మన ఇంట్లో, 12 గంపల నిండా ఆ సమృద్ధిగా ఉండాలి. సో ఇలా మనం అందరం కూడా బ్లెస్ కావాలి. తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరట. అంటే అంత ఓవర్‌ఫ్లో అయింది. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇలా లేమితనాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడా లేదా? సో లేమితనాన్ని దేవుడు అందరికి పంచంగా ఇంకా మిగిలేంత కూడా ఉందా లేదా? సో మనము కూడా ఇగో ఇలా బ్లెస్ కావాలి. అందరికి ఇవ్వంగా, అన్ని ఇవ్వంగా, ఈవెన్ మంత్ ఎండ్ వచ్చినా కూడా నీ ఇంట్లో 12 రైస్ బ్యాగ్ల రైస్ ఉండాలి, 12 గంపల ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ అలా ఓవర్‌ఫ్లో ఉండాలి. సో అడగండి దేవుణ్ణి, అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు మీకు ఇచ్చిన కానుకలు, ఇప్పటి వరకు మా ద్వారా ఇప్పించిన దశమ భాగాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా ఆశీర్వదించు ప్రభువా. మా ఇంట్లో ఏది కూడా కొదువగా ఉండద్దు, ఏది కూడా కొలతగా ఉండద్దు, ఏది కూడా కొరతగా ఉండద్దు. అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, అన్ని విషయాల్లో ఎదగాలని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. సో ఇలా ఉండాలి. ఐదు రొట్టె ముక్కలు, 2 చేప ముక్కలను దేవుడు ఆశీర్వదించి మల్టిప్లై చేసినప్పుడు దేవుడు మనకున్న కొద్దిలో కూడా ఆశీర్వదిస్తాడు, మనకున్న కొంచెంలో కూడా ఆయన బ్లెస్ చేస్తాడు. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చూసారా అండి, ఎన్ని రొట్టె ముక్కలు? 5 రొట్టె ముక్కలు. ఎన్ని చేప ముక్కలు? 2 చేపలు. సో ఆ 2 చేపలు, 5 ముక్కలను అందరూ కూడా 5,000 మంది తిన్నారట. తిన్నా కూడా ఇంకా మిగిలిందట. ఇది ఒక్క రోజు. ఇప్పుడు ఆ లేమితనాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడా లేదా? ఆ లేమితనం బ్రేక్ అయిందా లేదా? అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? నువ్వు దేవుడి చేతికి ఇచ్చినప్పుడే. ఇప్పుడు యేసుప్రభు వారి చేతికి అది ఇవ్వకపోయి ఉంటే ఈ అద్భుతం జరిగేది కాదు. కాబట్టి మన దేవుడు లేమితనాన్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో నువ్వు లేమిలో నుంచే దేవుడికి తీసివు, దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. అదే నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. సో అందుకే నీ జీవితం ఇలాగే ఉంటదని అనుకోకు, ఇలాగే కంటిన్యూ అవుతుందని అనుకోకు. నువ్వు ప్రార్థించుకో. ఇలా 5 రొట్టె ముక్కలు, 2 చేప ముక్కలను ఆశీర్వదించి 5,000 మందికి పంచి పెట్టంగా కూడా 12 గంపలు నిండినట్టు నీ ఇంట్లో కూడా సర్వ సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. మీరు నమ్ముతున్నారు, ప్రార్థించగానే జ్వరం తగ్గిపోతుంది, ప్రార్థించగానే ఆ యొక్క రోగము, జబ్బు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. మీరు ఇది కూడా నమ్మండి. ప్రార్థించినప్పుడు అప్పులు కూడా పోతాయి, ప్రార్థించినప్పుడు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి, ప్రార్థించినప్పుడు మన సర్వ సమృద్ధిలోకి వెళ్తామని నమ్మి ప్రార్థించండి. అప్పుడు మీకు సర్వ సమృద్ధిలోకి వెళ్తారు. సో ఎంతమంది తిన్నారట? 5,000 మంది. సో ఇక్కడ సమృద్ధి ఉందా? లేమితనం ఉందా? లేమితనాన్ని దేవుడు సమృద్ధిగా మార్చాడు. అలాగే మనందరి గృహాలు కూడా ఇలా సమృద్ధిలోకి వెళ్ళాలి. మనందరం తిని తృప్తి పొందిన తర్వాత నెలకు ఒక 100 మందికైనా మనం భోజనాలు పెట్టేంత స్థాయికి వెళ్ళాలి. ఒక 100 మందికి మనము బెగ్గర్స్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేంత స్థాయికి మనం అందరం కూడా వెళ్ళాలి. అది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం మనము, మన పిల్లలు మాత్రమే కాదు, మనకున్న దాంట్లో 10 మందికి పంచిపెట్టే అంత స్థాయికి మనం వెళ్ళాలి. అది నిజమైన ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం మనం బ్రతకడం కాదు, మన వల్ల ఇంకో 10 మంది బ్రతికించాలి. అదే నిజమైన ఆశీర్వాదం. సో అందుకే నెవర్ నెగ్లెక్ట్ టు గివ్ ద గాడ్కి ఇవ్వడంలో ఎప్పుడు జాప్యం చేయకండి. దేవుడికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా వెనుక ముందు ఆడకండి. ఉన్నది కొంచెమైనా ఆ కొంచెంలో నుంచి ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నది లేమితనమైన లేమిలో నుంచి తీసిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. సో సో అంతటా గిలాదు కాపరస్తులు. సో ఒక ఎగ్జాంపుల్ చూసాము ఇక్కడ, ఎలీషాది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా అందరికి తెలిసిన విషయమే. 1 రాజులు 1వ అధ్యాయము. అంతటా గిలాదు కాపరస్తులు సంబంధి అను తిష్బీయుడినైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములను మనుషైనను వర్షంనైనను పడదని ప్రకటించాను. సో ఏలియా ప్రకటిస్తున్నాడు.
అహాబ్ దగ్గరికి వచ్చి, రాజు దగ్గరికి వచ్చి, ఈ ఈ నెలలో, ఈ సంవత్సరంలో కరువు వచ్చేస్తుంది, మంచు వర్షము ఏది కూడా పడదని, కరువు వస్తుందని చెప్తున్నాడు. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, యెహోవాకు ఎలియాకు ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ఏలియా, ఇక్కడ నీకు ఆ కరువు వస్తుంది కదా, నిన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి కెరీతు వాగు దగ్గర పెడుతున్నాను, అక్కడ దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. సో అక్కడ ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గర నీళ్లు తాగు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్టు నేను కాకోలమును ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, సో అక్కడికి ఆహారం తేయడానికి కాకులతో నీకు ఆహారాన్ని ఆజ్ఞాపిస్తా అంటున్నాడు, కాకులతో పెంచి పోషిస్తున్నా అంటున్నాడు. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవిజనర్. గుర్తు పెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా మన సప్లయర్, వాట్ అవర్ నీడ్స్, మనకి ఏది కావాలో అది సప్లై చేస్తుంటా అంటాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవిజనర్ అంటే మనకు అందిస్తుంటా అంటాడు, సహాయము, ఆహారం అందిస్తుంటా అంటాడు. సో అది మాత్రం మర్చిపోవద్దు. సో అందుకే మీలో అప్పుల కడలు చాలా మందిని బాధ పెడుతున్నాయి. సో అప్పు తీసేయమని అడగండి, దేవుణ్ణి పెంచి పోషించమని అడగండి, సమృద్ధి కావాలని అడగండి. ఈ వచనాలు మీ ప్రేయర్లో అడగండి. సమృద్ధి కావాలి ప్రభువా, ఈ అప్పనే కాడను తీసివే ప్రభువా, నాకు అప్పులు అనేది ఉండకూడదు, నాకు శాలరీని పెంచు ప్రభువా, నా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ని ఇంక్రీజ్ చేయ ప్రభువా అని ఇలా ప్రేయర్ లో పలకండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. సో అప్పుడు ఏలియాని ఏమంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి పో, నేను కాకుల ద్వారా సహాయాన్ని అందిస్తా అంటున్నాడు. సో అతడు పోయి యెహోవా సెలవిచ్చినట్టుగా యోర్దాను నాకు ఎదురుగానున్న కేరుతు వాగు దగ్గర నివాసము చేశాను, కేరుతు వాగు దగ్గర నివాసం చేశాడు, దేవుడు సెలవిచ్చినట్టుగా. సో అలాగే అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును. చూసారా, దేవుడు కాకుల ద్వారా పంపిస్తున్నాడు సహాయాన్ని ఏలియాకి. సో మనకు కూడా దేవుడు ప్రొవిజన్ చేస్తాడు. సో అందుకే ఇంక్రీజ్, దేవుణ్ణి అడగండి, ఇంక్రీజ్ చేయమని అడగండి, సహాయం చేయమని అడగండి. సో గాడ్ కూడా మనకు కూడా ఇలా సహాయం చేస్తాడు. అంటే కాకుల ద్వారా కాదు, ఎవరో ఒకరి ద్వారా నీకు ఆర్థిక సహాయము, ఎవరో ఒకరి ద్వారా నీకు ఆ ఉద్యోగ సహాయం కావచ్చు, ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, చేస్తాడు. అక్కడ కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తేమందు రొట్టెను మాంసమును అతని యుద్ధకు తీసుకొని వచ్చుచుండెను, అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. సో ఉదయము సాయంత్రము దేవుడు ఏలియాను ఆ కరువులో కూడా ఆశీర్వదించాడండి, ఆ కరువులో కూడా ఆశీర్వదించాడు. అందుకే నువ్వు డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. ఎప్పుడైనా దేవుడి మీద డిపెండ్ కావాలండి, మనుషుల మీద ఎప్పుడు కూడా మనం డిపెండ్ కావద్దు. నీ ప్రతి పరిస్థితిలో దేవుడి మీద డిపెండ్ కా. ఇప్పుడు దేవుడు కరువులో కూడా ఏలియాను పోషిస్తున్నాడా లేదా? మర్చిపోయాడా? మర్చిపోలేదు. అందుకే మనకు కూడా దేవుడు మర్చిపోడు, మనల్ని కూడా పెంచుతాడు, పోషిస్తాడు, మనల్ని కూడా సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. సో కరువులో కూడా దేవుడు మనందరినీ ఆశీర్వదించే దేవుడు. సో నీ ప్రార్థన బలముదైతే, నీ ప్రార్థన శక్తివంతమైతే దేవుడి యొక్క కార్యాలు నువ్వు చూస్తావు, దేవుడి యొక్క అద్భుతాలు నువ్వు చూస్తావు. ఒకవేళ నీ లోపల కూడా ఫలించాలనే ఆశ ఉంటేనే నువ్వు ఫలించగలుగుతావు, అది ఎలాగైనా పర్లేదు. అందుకే నువ్వు ప్రేయర్ చేయి, ఈ సహాయం ఎక్కడి నుంచి అందుతుందా నువ్వు ఆలోచించకు. దేవుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిగా సహాయాన్ని అందిస్తాడు. ఇప్పుడు ఏలియాకి సహాయం కాకుల ద్వారా వస్తుంది, సో మనుషుల ద్వారా రావట్లేదు. ఆ కాకులను ఆజ్ఞాపించింది ఎవరు? సో దేవుడు ఆజ్ఞాపించాడు. సో అందుకే నువ్వు ప్రార్థించు, సహాయం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ రీతిగా దేవుడు సహాయం, దేవదూతలను కూడా వాడుకుంటాడు మనందరికీ సహాయం చేయడానికి. సో ఇంక్రిమెంట్ కావాలని కోరుకోండి, ప్రార్థనలో ఎక్కువగా బలంగా ప్రార్థించుకోండి, అన్ని విషయాలలో ఎదగాలని, అన్ని విషయాలలో సమృద్ధిలోకి రావాలని ప్రార్థించుకోండి. సో మాంసము తినుచుండెను, అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. సో ఇంకా వర్షం లేక ఆ ఉన్న నీళ్లు కూడా ఎండిపోయింది. ఉన్నన్ని రోజులు దేవుడు కాకుల ద్వారా ఆ ఏలియాని పెంచాడు, పోషించాడు. సో ఆ ఏలియాను కాకుల ద్వారా పెంచి పోషించినప్పుడు మనల్ని కూడా పెంచి పోషిస్తాడు. సో కాబట్టి నువ్వు ప్రార్థించి అడగండి, దేవుడు అయ్యా నన్ను, నా కుటుంబాన్ని పెంచి పోషించు ప్రభువా, నాకు నా కుటుంబము తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా ఆ గ్రాసరీస్ మిగిలాలి, 12 గంపల నిండా రైస్ బ్యాగ్స్ ఉండాలి, నా కుటుంబంలో తృప్తిగా ఉండాలి, నెలకు 1000 మందికి పెట్టినా 5000 మందికి పెట్టినా నా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ఎప్పుడైనా నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగకండి, నన్ను ఆశీర్వదించి నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభు అని అడగండి, దేవుడు తప్పకుండా చేస్తాడు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణము సంబంధమైన సారెపేతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. సో దేవుడు చూసారా ఎలా కాపాడుకుంటున్నాడో ఏలియాని.
సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవిజనర్ అండి, గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటన్నిటిని సప్లై చేస్తాడు మన దేవుడు. సో అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. కాకపోతే నేను అడిగేది ఏంటిదంటే, నేను అడగమనేది ఏంటంటే సమృద్ధిగా ఉండాలి. ఇప్పటి వరకు మన అన్ని విషయాల్లో కొరత లేకుండా, కొదవ లేకుండా ఎంత కావాలో అంత ఇచ్చాడు దేవుడు. అలా కాకుండా సమృద్ధిగా బిహైండ్ ద లిమిట్ కి వెళ్ళాలి. మనందరం కూడా బిహైండ్ ద లిమిటేషన్ కి వెళ్ళాలి. ఆ బార్డర్ దాటి మనం వెళ్ళాలి. ఆ బ్రేక్ త్రూ రావాలి. ఇప్పుడు 5 చేప ముక్కలు 5 రొట్టె ముక్కలు 2 చేపల ముక్క ఇచ్చినప్పుడు ఆ బిహైండ్ ద లిమిట్ కి వెళ్ళిందా లేదా బ్లెస్సింగ్? సో అంత సర్వ సమృద్ధిలోకి తీసుకెళ్లాడా లేదా? ఆ లేమితనాన్ని బ్రేక్ చేశాడా లేదా? సో అక్కడ చేసిన దేవుడు ఇక్కడ మనకు కూడా చేస్తాడు. మన లేమితనాన్ని కూడా బ్రేక్ చేస్తాడు. సో సర్వ సమృద్ధిలోకి మనల్ని కూడా తీసుకెళ్తాడు. సో సారెపేతు అనే ఊరికి అచ్చట ఉండును. నిన్ను పోషించుటకు అచ్చటున్న విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూసారా అండి? దేవుడు చూడండి, పోషించుటకు ఇంతకుముందు కాకులను సెలవిచ్చాడు, పోషించుటకు ఇక్కడ విధవరాల్ని సెలవిచ్చాడు. అంటే నువ్వు ప్రార్థించు, దేవుడు నీ వెనకాల పని చేస్తాడు. ఇప్పుడు ఏలియాకి తెలుసా? సో కాకుల ద్వారా పోషిస్తానని, నువ్వు వెళ్ళిపో, నేను నీకు ఆహారం అందిస్తా కాకుల ద్వారా అని చెప్పాడు. అంటే సిద్ధపరిచాడు ఏలియాకి ప్రొవిజన్ ని. ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నిన్ను పోషించడానికి అక్కడ ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంటే ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు అర్థమవుతుందా అండి? నువ్వు ప్రే చేయి, దేవుడు ఏ విధమైన కార్యాలు చేయగలుగుతాడు, ఎలాగైనా కార్యం చేస్తాడు. సో ప్రే ఫ్రమ్ యువర్ ఎండ్. నీ వైపు నుంచి ప్రార్థించు, నీ వైపు నుంచి నువ్వు అడుగు. దేవుడు ఏ ద్వారాలను ఓపెన్ చేస్తాడో, ఎవరి ద్వారా ఓపెన్ చేస్తాడో మనకు తెలియదు, ఆయనకే తెలుసు. ఇప్పుడు ఏలియాకు కాకుల ద్వారా ఒక ద్వారాన్ని ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఏలియాకి మళ్ళీ ఒక పేద విధవరాలి ద్వారా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. చూసారా? నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాల్ని నేను సెలవిచ్చి తిని. ఆల్రెడీ సెలవిచ్చేశాడు. సో నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రార్థిస్తే ఏం జరగట్లేదని. సో నీ ప్రార్థన వెనకాల దేవుడు పని చేస్తుంటాడండి. నీకు తెలియదు ఎవరిని ఎప్పుడు మార్చాలో, ఎవరిని నీకు సహాయం అందించాలో, ఎవరి ద్వారా నీకు ఏ సహాయం అందించాలో ఆయన సహాయాన్ని అందిస్తాడు. నువ్వు ప్రార్థించి దేవుడికి వదిలేసే, ప్రార్థించి దేవుడికి వదిలేసే. దేవుడే నీకు ఏదో ఒక రకంగా నీకు సహాయాన్ని అందిస్తాడు. సో ఇక్కడ ఆల్రెడీ మాట్లాడి పెట్టాడట. చూడండి, దేవుడు వెనకాల పనిచేశాడా లేదా? సో నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఆల్రెడీ ఇచ్చేశాడు, అంటే ఆల్రెడీ పని చేసి పెట్టేశాడు దేవుడు. సో పని చేసి పెట్టిన తర్వాత చెప్తున్నాడు. దేవుడు కూడా అలాగే కార్యాలు చేస్తాడండి. నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ యొక్క ప్రాస్పరిటీ విషయంలో కావచ్చు, నువ్వు అడుగుతున్న వాటి విషయంలో కావచ్చు, గర్భఫలం కావచ్చు, లేకపోతే నువ్వు అడుగుతున్న ఆ వివాహము కావచ్చు, దేవుడు ముందుగానే అన్ని సెట్ చేసిన తర్వాత నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు. సో ఇక్కడ దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడా లేదా, మాట్లాడి పెట్టాడా లేదా, సిద్ధపరిచి పెట్టాడా లేదా? అన్నిటినీ సిద్ధపరిచాడు. సిద్ధపరిచి ఆ విధవరాలి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. సో దేవుడు సెలవిచ్చి తిని. అతడు లేచి సారెపేతునకు పోయి పట్టణము గవిని యొద్దకు రాగా, సో ఆ పట్టణాన్ని దగ్గరికి రాగా ఒక విధురాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. సో అక్కడికి వెళ్ళిపోయాడు. అది అప్పుడే కరువులో ఉంది. ఏలియాకు ఆకలిస్తుంది. సో నీళ్లు అడుగుతున్నాడు. అక్కడ ఒక కట్టెలు వేరుకుంటుందట ఆ విధవరాలు. ఆ కట్టెలు ఏరుకుంటున్న విధవరాల్ని చూసి నాకు త్రాగుటకు పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. ఆమె నీళ్లుతో పోచుండగా అతడు ఆమెను మరల పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఒక రొట్టె ముక్క ఇవమ్మ, సో నాకు ఆకలిస్తుంది, తీసుకురమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనెయే నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. సో నాగర కొంచెమే ఉంది. ఏముందట? కొంచెమే పట్టెడు, తొట్టిలో పట్టెడు అంటే పట్టుకునేంత పిండి, బుడ్డిలో కొంచెమే నూనె. సో కొంచెమే నూనె ఉంది. నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు, అప్పము లేదు. సో మేము చావక ముందుకు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకున్న వలన కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను. సో చూసారా, చాలా లేమితనంలో ఉంది, చాలా లేమితనము. ఇక ఇదే లాస్ట్ మీల్ అవుతుంది ఆమెకు. ఇక దీని తర్వాత ఇక మీల్ లేదు, దీని తర్వాత నూనె లేదు, దీని తర్వాత పిండి లేదు. ఇది తిని ఎన్ని రోజులు బ్రతుకుతే అన్ని రోజులు బ్రతకడం, ఇది తిని ఎన్ని రోజులు చనిపోతే ఆ రోజు చనిపోవడమే. ఇక తినడానికి ఆహారం లేదు, వంట చేసుకోవడానికి ఆ పిండి లేదు, ఆ నూనె లేదు. సో కంప్లీట్ గా ఎందులో ఉన్నారు? లేమితనంలో ఉంది ఆ పేద విధవరాలు.
సో అది కొంచెమే వండుకోవడానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చిన దేవా, నేను దేవుడైన జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెమును నేను నా యొద్ద ఉన్నవి కానీ అప్పం ఒకటి లేదు. చూసారా అండి ఎంత లిమిటేషన్ లో ఉందో, ఎంత షార్టేజ్ లో ఉందో, ఎంత కరువులో ఉందో. ఇదే లాస్ట్ మీల్. సో పుల్లలు ఎరుకున్నటకై వచ్చి తిన్నాను నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి, చూసారా, చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. ఒకటి గుర్తు పెట్టుకోండి, మన ప్రథమము ఎప్పుడైనా దేవుడికి ఇవ్వాలండి, దేవుడికి. సో అది ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడు, మొదటిది నీ దగ్గర కొంచెమే ఉంది, నువ్వు 2 రొట్టెలు చేసుకున్నా ఒక రొట్టె మొట్టమొదటిగా నాకు ఇవ్వు అంటున్నారు. సో అందుకే మనం చాలా మంది కూడా దేవుడికి ఇవ్వడంలో మొట్టమొదటిగా ఇవ్వాలి. శాలరీ పడగానే దేవుడికి ఇవ్వాలండి. చాలా మంది అన్ని ఖర్చులు పెట్టిన తర్వాత లాస్ట్ కు మిగిలింది ఇస్తారు. అలా ఎప్పుడు ఇవ్వకండి. దేవుడికి ఎప్పుడైనా ప్రథమ ఫలంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడైనా మొట్టమొదటిగా ఉండాలని కోరుకుంటాడు, కానీ చిట్ట చివరిగా ఉండాలని కోరుకోడు. సో ఇప్పుడు ఇక్కడ ఈ దైవజనుని దేవుడు పంపించాడు ఎందుకు? ఆమెను సమృద్ధిలోకి నడిపించడానికి. అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు తీసుకొనము. సో ఎప్పుడైనా దేవుడికి లేమిలో నుంచి ఇవ్వాలని నేను చెప్తాను. దేవుడికి నీకున్న దాంట్లో కొంత దేవుడికి మొదట ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు నీ దగ్గర 4 ముద్దలు ఉన్నాయా, ఒక ముద్ద దేవుడికి పెట్టాలి. ఆ ఒక్క ముద్దను దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. సో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని. చూసారండి, ఇక్కడ లేమితనాన్ని కాస్త ఏమవుతుంది, అబోండెంట్ గ్రేస్ లాగా మారుస్తున్నాడు, అబోండెంట్ బ్లెస్ లాగా మారుస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఆ 5 రొట్టె ముక్కలు 2 చేప ముక్కలు ఎవరికి ఇచ్చినప్పుడు జరిగిందండి అద్భుతము? దేవుడికి ఇచ్చినప్పుడు అద్భుతం జరిగింది. సో ఇప్పుడు కూడా దైవజనుడికి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. అందుకే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మిరాకిల్స్ కి ఒక గ్రేస్, ఇది ఒక బ్రేక్ త్రూ అండి. ఎప్పుడైనా ఇచ్చినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నాకు తీసుకొచ్చి కొంచెం ఇవ్వు, మొట్టమొదటగా నాకు ఇవ్వు, వర్షము కురిపించు వరకు. ఇక దేవుడు వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి నీకు తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. చూసారండి, అబోండెంట్ బ్లెస్సింగ్, ఆ బ్రేక్ త్రూ ఇస్తాడు దేవుడు. సో ఇది ఇట్లా చేసేది ఎవరు? దేవుడు. సో నువ్వు కూడా ప్రార్థించుకో, నా ఇంట్లో కూడా ఏది కూడా తక్కువ రావద్దు ప్రభువా, నాకు గ్రాసరీస్ తక్కువగా ఉండద్దు, నాకు పిండి తక్కువగా ఉండద్దు, నాకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏది కూడా నా ఇంట్లో తక్కువగా ఉండద్దు. ధనము సమృద్ధిగా ఉండాలి, ధాన్యము సమృద్ధిగా ఉండాలి, అన్ని సమృద్ధిగా ఉండాలని ప్రార్థించండి. దేవుడు చేస్తాడు, నమ్మండి. ఫస్ట్ బిలీవ్ దట్ దేవుడు ఇరుకులో కూడా విశాలత కలగా చేస్తాడు. ఇక్కడ కరువులో కూడా ఏలియాని పోషించాడా లేదా? కరువులో కూడా ఆ వృద్ధురాలకే లేదు. మళ్ళా చూడండి, ఆ వృద్ధురాలకే తినడానికి లేదు. దేవుడేమో పోయి ఆ వృద్ధురాలకే ఆజ్ఞాపించాడట, నిన్ను పెంచి పోషిస్తాది ఆ వృద్ధురాలే. ఆమెనే ఇక లాస్ట్ ఇది తినేసి చనిపోదామని ఆమె అనుకుంటే, దేవుడేమో ఆమెకు ఆజ్ఞాపించాడట, ఇంకొక వ్యక్తిని నీకు పంపిస్తాను అని పంపించాడు. చూసారండి, దేవుడు అలా పంపిస్తాడు. ఆ దైవజనులకు పంపించి ఆ దైవజనుల ద్వారా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆ దైవజనులకు ఇచ్చింది ఎప్పుడైనా కూడా ఆశీర్వాదకమే. సో దాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు. సో బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడా నేను. అంతటా వెళ్ళి ఆమె చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. చూసారా ఎట్లొచ్చిందండి? అదే లాస్ట్ మీల్ అవుతుంది, అదే పిండి, అదే రొట్టె. సో ఈ లాస్ట్ రొట్టె అది కాస్త దేవుడు తీసేసి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, చూసారా, మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. సో ఇప్పుడు అర్థమవుతుందా, దేవుడికి ఇచ్చింది మనకు కరువులో ఉన్నప్పుడు యూజ్ అవుతుందండి. దేవుడు మనం ఏదైతే దేవుడికి ఇస్తామో, ఆ దైవజనులకు ఇస్తామో, అది మనల్ని దేవుడు ఆశీర్వదించి ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో అవసర సమయంలో నువ్వు ఏదైతే నువ్వు ఇస్తావో అదే నిన్ను ఆదుకుంటది, అదే నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇప్పుడు ఆ ఏలియాకి ఇచ్చింది ఆశీర్వాదకరంగా మారిందా లేదా? లేదు, నేను ఇవ్వను, నాకు నా పిల్లలకే ఉంది, మేమేం తింటాము, ఎన్ని కష్టాలు రాని 2 రొట్టెలే ఉన్నాయి, ఈ 2 రొట్టెలకు మేమే తిని తృప్తి పొందుతామన్నాం అనుకోండి, అదే లాస్ట్ మీల్ అయ్యేది, నిజంగా లాస్ట్ మీల్ అయ్యేది.
సో అది ఎప్పుడైతే ఆ దైవజనుడి చేతిలో పెట్టినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించి దానిని మల్టిప్లై చేసి ఇక లాస్ట్ మీల్ కాస్త అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చింది. చూసారా? అవే వస్తుంది, ఫ్లో వచ్చేసింది. అంటే సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అంటారండి. ఎక్కడ ఏమైనా రాస్తుందా? బిజినెస్ చేశారు వాళ్ళు, లేకపోతే జాబ్ చేశారని ఎక్కడ రాయలేదు. సో అతను చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చిరి. అనేక దినములు భోజనం చేశారట. సో అంటే దెర్ ఇస్ నో ల్యాక్ అన్నట్టు. సో ల్యాక్ లేదు, షార్టేజ్ లేదు, లిమిటేషన్ లేదు, ఆ లేమితనం లేదు. దేవుడు ఏం చేశాడు? లేమితనాన్ని కాస్త సర్వ సమృద్ధిగా ఆశీర్వదించాడు. అనేక దినములు అంటే ఇక సంవత్సరాలు. అది ఎక్కడ? కరువులో కూడా ఆశీర్వదించాడు దేవుడు. సో ఆడ కూడా 5,000 మందికి ఎలా పంచిపెట్టాడు? సమృద్ధిగా పంచిపెట్టాడు. సమృద్ధిగా పంచిపెట్టిన తర్వాత ఏమైంది? నిలకడగా ఉందా లేదా? ఇంకా మిగిలిందా లేదా? మిగిలింది. ఇక్కడ కూడా వీళ్ళు అనేక దినములు భోజనం చేసినా కూడా తగ్గిందా లేదా? తగ్గలేదు. అలాగే ఓవర్ఫ్లో ఉంది. సో దిస్ ఈస్ ద గాడ్స్ వాంట్స్ టు బికమ్ ఏ బ్లెస్సర్. మనందరం కూడా ఇలా బ్లెస్ కావాలి. అన్ని విషయాలలో భోజనం చేయొచ్చు. అనేక దినములు మనం ఆశీర్వదించబడాలి. సో ఈ సమృద్ధిలోకి మనము వెళ్ళాలి, ఈ గ్రేస్ లోకి మనం వెళ్ళాలి. సో అందుకే మీరు అనుకుంటారేమో, మనము డాక్టర్ ఫీజులు కట్టింది అది ఆశీర్వాదం కాదు, స్కూల్ ఫీజులు కట్టినది ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే మందిరాలకు పంపిస్తామో, దైవజనులకు ఇస్తామో, అది నిజమైన ఆశీర్వాదము. దేవుడు అది ఇచ్చి మళ్ళీ మనల్ని రిటర్న్ చేస్తాడు. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మనకు ప్రొవిజన్ చేస్తాడు. అందుకే నీ లేమిలోతు నుంచి కూడా దేవుడికి తీసివు, నీ తగ్గింపులో కూడా నువ్వు దేవుడిని తీసివు, నీ కరువులో కూడా నీకున్న దాంట్లో దేవుడికి తీసివు. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇచ్చేసాయి, ఆ 1 రూపాయిని దేవుడు 100 రూపాయలుగా మారుస్తాడు. సో ఇవ్వబడును. సో ఇచ్చినప్పుడే అది మల్టిప్లై అవుతుంది, ఇవ్వనప్పుడు మల్టిప్లై కాదు. అందుకే మీరందరూ కూడా ఇచ్చే చేతులుగా మార్చమని అడగండి. నేను నా కుటుంబం మాత్రమే కాకుండా సో ఇలా దైవజనుడు కూడా మన జీవితంలో నుంచి ఒక పాలివ్వాలి. ఇప్పుడు చూడండి, ఆమె ఏమన్నది? నేను నా కుమారుడే, నేను నా బిడ్డకు అప్పములు చేసుకొనుము అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడు? నాకు కూడా ఒక అప్పం చేసి పెట్టమ్మా, ఇక నీకు ఆశీర్వాదం మొదలవుతుంది అన్నప్పుడు. సో అందుకే మన యొక్క దీవెనలో కొంత భాగం దైవజనుడికి, అంటే దైవజనుడికి ఇస్తున్నామంటే నువ్వు దేవుడికి ఇస్తున్నట్టే. సో భోజనం చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. చూసారా? సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. దీన్ని సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అంటారు. అంటే వాళ్ళు ఏమి బిజినెస్ చేయలేదు, ఏమి ల్యాండ్ కొనుక్కొని ఏంటి కల్టివేషన్ చేయలేదు. సో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సో ఓవర్ఫ్లో. అంటే దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. సో ప్రే ఫర్ ఇట్. అయ్యా నన్ను కూడా ఓవర్ఫ్లో చేయండి, నన్ను కూడా, నాకు ఆశీర్వాదాన్ని కూడా డబల్ చేయండి, త్రిబుల్ చేయండి, రెట్టింపు చేయండి అని అడగండి. ఏలియా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదట, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదట. సో ఇలా దేవుడు కార్యాలు కూడా చేస్తాడు. అందుకే నువ్వు ప్రే చేయి, నమ్మి ప్రార్థించు, నమ్మి ప్రార్థించు. సో దేవుడు ఏ ద్వారాలు ఓపెన్ చేస్తాడో మనకు తెలియదు. దేవుడు ఏదో ఒక రకంగా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. చూసారా? ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా బైబిల్ ఏముందండి? ఇక అదే లాస్ట్ ముద్ద. ఆ ముద్ద తిన్నారు, ఆ రొట్టె తిన్నారు అంటే ఇక చనిపోయే వరకు కూడా ఇక ఏమీ లేదు వాళ్ళకు. వండుకోవడానికి లేదు, తినడానికి లేదు, త్రాగడానికి లేదు. ఓన్లీ నీళ్లు త్రాగి బతకాల్సిందే. ఆ నీళ్లు కూడా ఎండిపోతున్నాయి, ఎందుకంటే కరువులో ఉన్నారు, చనిపోవాల్సిందే. అలా చనిపోవాల్సిన బిడ్డలను, లేమిలో ఉన్న బిడ్డలను దేవుడు కరుణించాడా లేదా? కాపాడలేదా? ఆ దైవజనుడి ద్వారా ఆశీర్వదించాడా లేదా? సో ఇలా జరుగుతుందండి. దేవుడి యొక్క మిరాకిల్స్ ఇలా జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, మన ఇంట్లో బ్లెస్సింగ్స్ కానీ ఇలా జరుగుతుంది. అందుకే ఇచ్చే చేతులుగా ఉండాలని ప్రార్థించండి. అందుకే అప్పుల కాడేలు విరగొట్టాలని ప్రార్థించండి. అందుకే నా ఇంట్లో అన్ని విషయాలలో సర్వ సమృద్ధిలోకి నడవాలని ప్రార్థించండి. సో ఆనాడు ఏలియాని పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. ఆనాడు సారెపాతి నగరంలో ఉన్న పేద విధవరాలికి ఉన్న ఆ లిమిటేషన్ ని తీసేసిన దేవుడు మనకున్న లిమిటేషన్ కూడా తీసేస్తాడు. ఆ 5 రొట్టె ముక్కలను, 2 చేప ముక్కలను ఆయన అందరికి తిని తృప్తిగా పెంచిన దేవుడు, 12 గంపలు నిలబెట్టిన దేవుడు ఇప్పుడు మనల్ని కూడా అలాగా చేయగలుగుతాడు. బిలీవ్ అండ్ ప్రే, బిలీవ్ అండ్ ప్రే, బిలీవ్ అండ్ ప్రే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రేయర్ మాత్రమే చేయండి, కానీ గాడ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడో ఆన్సర్ అనేది మన చేతిలో ఉండదు. ఆయనే ఏదో ఒక రకంగా ద్వారాలను ఓపెన్ చేస్తాడు, ఏదో ఒక రకంగా ఆయన మనకు అద్భుతాలు చేస్తాడు. నువ్వు నమ్మి ప్రార్థించు, దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వసించి ప్రార్థించు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన ఎప్పుడైనా కూడా ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా కాదు, ఎవ్రీడే కంటిన్యూస్ గా వాటి గురించి, ఏ అంశం గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఆ అంశం గురించి కంటిన్యూస్ గా ప్రార్థించండి. దేవుడు ఇలా సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. కరువులో కూడా ఆశీర్వదించే దేవుడు మన దేవుడు.
సో ప్రేర్ చేసుకుందాం. నజరుడనే యేసయ్య, ఇదిగో తండ్రి, సర్వ సమృద్ధి అనే ఆశీర్వాదం గురించి మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా మా అందరికీ సమృద్ధి గల ఆశీర్వాదము కావాలి నాయన. అయ్యా ఆనాడు పేద విధవరాలికి అయ్యా లాస్ట్ ముద్దను తీసి మీరు మళ్ళీగా జీవితాంతము ప్రొవిజన్ చేశారు. అనేక దినములు వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకు తరిగిపోనంతగా ఇచ్చారు నాయన. ఆనాడు మీ చేతికి ఇచ్చినప్పుడు 5 రొట్టె ముక్కలు 2 చేపలను ఇచ్చినప్పుడు మీరు ఎలాగైతే ఆశీర్వదించి అందరూ 5,000 మంది తిని తృప్తి పొందిన తర్వాత సర్వ సమృద్ధిలోకి ఎలాగైతే నడిపించారో మమ్మల్ని అందరినీ కూడా అలాగే సర్వ సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. లార్డ్ జీసస్, మా ఇంట్లో అన్ని కూడా సమృద్ధిగా ఉండాలి నాయన. అయ్యా బిడ్డలు కూడా అడుగుతున్నారు తండ్రి, ఎవరి ఇండ్లలో అప్పుల బాధలు ఉన్నాయో, ఎవరి ఇండ్లలో అనారోగ్య సమస్యలు ఉన్నాయో, లిమిటేషన్ పేదరికం ఉందో, ఆ పేదరికం నుంచి, ఆ లిమిటేషన్ నుంచి విడుదల కలిగించిన ఆయన, ఆ కరువు నుంచి విడుదల కలిగించిన ఆయన, ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగించిన ఆయన. అయ్యా ఎవరెవరైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదనను డబల్ చేయండి, మల్టిప్లై చేయండి తండ్రి. అయ్యా వాళ్ళు సంపాదించే సంపాదన ఏది కూడా వృధా కాకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబం తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా అనేక మందికి పంచిపెట్టే అంత ఆశీర్వాదంలోకి బిడ్డలందరినీ తీసుకెళ్ళినైనా, ఇలా సమృద్ధిలోకి తీసుకెళ్ళినైనా, మా అందరినీ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ని చేయనైనా, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ని చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.